మనకి కర్ణాటక ప్రాంతంలో హోటల్కి వెళ్ళినప్పుడల్లా కొత్త రకం టిఫిన్ కనిపిస్తుందండి. ముఖ్యంగా ఈ ఉడిపి ఆ ప్రాంతాల్లో హోటల్స్ ఉంటాయి. మణిపాల్ అక్కడ వెళ్ళినప్పుడు రకరకాల టిఫిన్స్ ఉంటాయండి. నేను ఇటీవల వెళ్ళినప్పుడు గోకర్ణం అది వెళ్ళినప్పుడు అక్కడ టిఫిన్ తిన్నానండి. టమాటా ఉప్మా, టమాటా బాత్ కాదండి, టమాటా ఉప్మా. టమాటాలు కట్ చేశారు, టమాటాలు, కారము, పెరుగు. నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, 3 టమాటాలు ఈ సైజు తీసుకున్నాను, కారం 1.5 చెంచా కారం. మూడింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పేస్ట్ని. మిగతా విషయాలు అవి నేను ఇప్పుడే చెప్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయ లైక్ కొట్టండి. నేను ఇది గ్రైండ్ చేసుకొని మిగతా కావాల్సిన పదార్థాలు చూపెడతాయి ఇప్పుడే. మనం టమాటా, పెరుగు, కారం మూడింటిని గ్రైండ్ చేసాం, పెట్టుకున్నాం. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుందాం. అలానే అల్లం కూడా ఒక 2 ఉల్లిపాయలు ఈ సైజు అండి, అంటే దగ్గర ఒక 100 గ్రాములు ఉంటుంది ఉల్లిపాయ. 1 ఇంచు అల్లం సన్నగా తరుక్కున్నాం. అల్లం ఏంటిదంటే అల్లం రవ్వ ఎక్కువ పడడం బాగానే ఉంటుందండి. అది కారం కంటే దాని రుచి వేగిన తర్వాత ఉప్మా అంతా పాకుతుందండి, చాలా బాగుంటుంది. రైట్, నేను అట్లా అల్లం కూడా కట్ చేసుకుంటాను. అల్లమును పచ్చిమిరపకాయలు 2 కట్ చేస్తాను. కట్ చేసి బొంబాయి రవ్వ నేను ఒక 1/2 కిలో బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు, పదార్థాలు ఇవి ఎంత కావాలి అన్నది. 2 పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని పొయ్యి మీదకి వెళ్ళిపోదాం. నేను అల్లం కూడా కట్ చేసుకుంటే కట్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అల్లము కొద్దిగా పంటికి తగిలేటట్టుగా చేసుకుందామండి. ఇది నూనెలో వేగిన తర్వాత రుచి అద్భుతంగా ఉంటుంది. పంటికి తగలాలండి, మరీ సన్నగా కాకుండా. అలాగే తురుముతారు కొంతమంది, తురుమకండి, కట్ చేయండి. కట్ చేసి నూనెలో వేయిస్తేనే ఆ కిక్ ఉంటుందండి. నూనె మీరు నెయ్యి వేసుకుంటే నెయ్యి, నూనె అయితే నూనె, ఏదైతే ఇది ఒక 4 చెంచాల నూనె పడుతుంది, లేదా 4 చెంచాల నెయ్యి పడుతుంది. ఫస్ట్ ఏం చేద్దాం, ఇది అయిపోయింది కట్ చేసుకోవడము. బొంబాయి రవ్వని 1/2 కిలో చెప్పే కదా, దాన్ని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడేం చేద్దాము, పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని బొంబాయి రవ్వని ఒక రవ్వ వేయించుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది, బాగా వస్తుంది ఉప్మా, టమాటా ఉప్మా. ఈ పక్కన మీకు కనిపిస్తుంది కదా, అవి మనం తరిగి పెట్టుకున్నటువంటి వస్తువులు అండి. పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, జీడిపప్పు. అవి 1 నిమిషం ఇది వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. తీసేసి నూనె వేసుకొని నెక్స్ట్ స్టెప్ అది చూద్దాం. మూకుడులో మనం నెయ్యి వేసాము. నెయ్యి వేసి పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఏం చేసి ఆవాలు, మినపప్పు వేసాము. అది కొద్దిగా వేగగానే ఆవాలు, జీడిపప్పు, అల్లం, కరివేపాకు ఇక వేగనిద్దాం. 1 నిమిషం వేగనిద్దాం. వేగిన తర్వాత జీడిపప్పు కొద్దిగా ఎర్రబడగానే మిగతా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఫస్ట్ మినపప్పును ఆవాలు వేసేసేయండి. వేసి వేగిన తర్వాత మిగతా వేయండి. ఎందుకంటే మినపప్పు కొద్దిగా లేట్గా వేగుతుంది, జీడిపప్పు త్వరగా వేగుతుంది. 2 ఒకటేసారి వేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఆవాలు, మినపప్పు వేసేస్తే ఏం కాదు. ఆవాలు ఒకవేళ మాడినా మనకు కనపడదు కాబట్టి రుచి బాగుంటుంది. ఆ పద్ధతిలో వేసుకోండి. 1 నిమిషం ఇది జీడిపప్పు వేగగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మనం 1.5 చెంచా ఆవాలు వేసామండి. ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసాము. 1 చెంచా మినపప్పు వేసుకున్నాము. 1 ఇంచు అల్లం సన్నగా కట్ చేసాము. ఒక 15-20 జీడిపప్పు. జీడిపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. రైట్, ఉల్లిపాయలు వేసుకున్నాం. 2 ఉల్లిపాయలు చెప్పా కదా, సైజు కూడా చూపెట్టాను మీకు ఇందాక. కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాము. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా వేగాలండి, మరీ మనకి ఎర్రగా కానవసరం లేదు. కొద్దిగా వేగగానే నెక్స్ట్ ఏం వేయాలన్నా చూద్దాం. మూత పెట్టి వదిలిపెడదామండి. ఉల్లిపాయలు మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాము, టమాటా, పెరుగు, కారం ఆ మిక్సీని వేసేద్దాం. ఇది కూడా కొద్దిగా 2 నిమిషాలు వేయించుకుందాం. పచ్చివాసన కొద్దిగా వదులుతుంది. ఇది వదిలిన తర్వాత మిగతా కార్యక్రమం చూద్దాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒకసారి మనం మూత పెట్టి 2 నిమిషాలు వదిలిపెట్టాం కదా, చూసారా కుతలు ఉడుకుతుంది, మంచిగా పచ్చివాసన వదులుతుందండి. కరెక్ట్గా ఈ టైంలో ఏం చేద్దాము, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు
1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నామండి. మిగతా నేను చెప్పే కదా అన్ని వస్తువులు. ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము. 2 నిమిషాల్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము. కలుపుకొని 1కి 2.5-3 నీళ్ళు వేసుకోవచ్చండి. అంటే 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 2.5 నుంచి 3 కప్పుల నీళ్లు వేసుకోవచ్చు. నేను 2.5 కప్పులు వేస్తున్నాను. 3 కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. రైట్, ఉప్పు అది సరిపోయింది. ఉప్పు వేసుకున్నాము. 1 నిమిషం ఇది మరిగిన తర్వాత ఉప్మా రవ్వ అది వేసుకుందాం. ఇదండి మనకి చక్కగా మరిగిపోతుంది. నీళ్లు పెడపెడలాడుతున్నాయి. సిమ్ చేసేసుకోండి. సిమ్ మీదనే ఉప్మా రవ్వని సన్న ధారలో పోసుకోరండి. పోస్తూ కలుపుకోండి. ఉండ చుట్టదండి. ఉండ అసలు చుట్టద్దు. ఉండ చుట్టకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఉండండి. అయితే టమాటా బాత్ ఏంటిదంటే మనకి వెల్లుల్లిపాయలు వేయిస్తారండి. వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు. మనం అసలు ఇక్కడ వెల్లుల్లిపాయ మాటే లేదు. ఇది టమాటా ఉప్మా. ఇది టమాటా కూడా దాన్ని ముక్కలు వేస్తారు. మనం గ్రైండ్ చేసాం, పెరుగు కూడా వేసాం. ఈ రుచి అయితే అద్భుతంగా ఉందండి. నేను చెప్పే కదా నేను అక్కడ తిన్నానని. కాబట్టి ఇది 1 నిమిషాన్ని మూత పెడదాము. సిమ్ మీదనే పెట్టుకోండి. 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టేద్దాము. తర్వాత ఆఫ్ చేద్దాం. చూశారు కదా మనకి వేడి వేడి ఉప్మా, టమాటా ఉప్మా రెడీ అయింది. ఇది నేను మణిపాల్లో తిన్నానండి, మెడికల్ కాలేజ్ దగ్గర. అద్భుతంగా ఉందండి. ఉడిపికి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాను. చాలా అద్భుతంగా ఉంది రుచి. మనకు కూడా అదే లెవెల్లో వచ్చింది. ఇది సాంబార్ అండి. వేడి వేడి సాంబార్లో ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ సాంబారు కూడా పప్పుతోటి ఉల్లిపాయ టమాటా ఉడకబెట్టి కందిపప్పుతోటి చేస్తారండి. అది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి సాంబారు. అది కూడా బాగుంటుందండి. సాంబార్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది. రైట్, దీని కాంబినేషన్ ఇదండి. అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కాకపోతే పైనుంచి నెయ్యి వేసుకోవడం మాట మర్చిపోకండి. 1 చెంచా నెయ్యి వేసుకోండి. తిని చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో. మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం. థ్యాంక్స్.